ప్రేక్షకులకు నమస్కారం. పోయిన వారం మనం చంద్రకళ గారు మహిళా అభ్యుదయం ద్వారా ఎన్నో విధాలుగా స్త్రీ సంక్షేమం, వారి భవిష్యత్తుకు బాసటగా ఎలాంటి స్ఫూర్తిదాయకమైన సేవా కార్యక్రమాలతో ముందుకు నడిపిస్తున్నారో తెలుసుకున్నాం. ఇంకా వారు ఏం చెబుతారో తెలుసుకుందాం. టైలరింగ్ ద్వారా కావచ్చు, బ్యూటీషియన్ కోర్స్ ద్వారా కావచ్చు, కంప్యూటర్ ట్రైనింగ్ అయి ఉండవచ్చు. విద్యా వికాసం ద్వారా ఎంతో మంది చిన్నారుల భవిష్యత్తుకు పునాది వేస్తూ ఇంతమంది మహిళలకు చైతన్య స్ఫూర్తిగా ఎలా ఈ సేవలను చేయగలుగుతున్నారు, వారే మనకు స్వయంగా వివరిస్తారు. విందాం. ఇప్పుడు ₹1 పెట్టి ఇప్పుడు మన అమ్మా నాన్నలు చిన్నప్పటి నుండి పెంచి పెద్దగా చేసి చదివిపియడం అంటే అదొక ఎత్తు. మళ్ళీ అత్తగారింటికి వచ్చినాక అత్తగారు వాళ్ళు నేర్పించి ఏదైనా చేసుకో అమ్మా అని అనలేరు. ఎవరైనా కూడా చేసుకున్న భర్త అయినా ఎవరైనా ఎవరికో ఒకరికి నూట్లో ఒకరికి అదృష్టం ఉంటుంది చదివిపియాలన్నా ఏమైనా నేర్పియాలన్నా కూడా. ఇప్పుడు మనకి ఇలాంటి సంస్థలు ఫ్రీ కోచింగ్లు అనేటివి పడ్డందుకు ప్రతి ఒక్క ఆడ మనిషికి అనేది స్త్రీ అంటే ఒక ఇంట్లోనే ఉండి వండి పెట్టాలి, టిఫిన్ కట్టాలి, పంపించాలి, ఇదే పని చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ఇదే పని చేసుకుంటూ ఉన్నందుకు ఈ ఒక లిటరసీ లాగా లయన్స్ క్లబ్ ద్వారా కానీ ఏదాని ద్వారా కానీ ఫ్రీ కోచింగ్లు పెట్టినందుకు లేడీస్కి అనేది ధైర్యం వచ్చిందనమాట. ఫ్రీగానే కదా మా ఆయనకు బాక్స్ పెట్టేస్తాను దెబ్బ పెట్టేసి పని అంతా చేసుకొని కంప్లీట్ చేసి మా పని మేము నేర్చుకుంటాము అనే ధైర్యం వచ్చిందనమాట. ఇప్పుడు ఇలాంటి సంస్థలు పెట్టినందుకు ఇవి పెట్టకుండా కూడా వీళ్ళకి అంత ధైర్యం రాకపోతుండే ఒక్క మనిషి వచ్చి నలుగురిని తీసుకొస్తున్నారు ట్రైనింగ్ కోసం. నేను పోతున్నాను, నాకు అక్కడ మంచిగా నేర్పిస్తున్నారు, మీరు కూడా రండి, మాలాగా మీరు బాగుపడండి అని ఇంట్లో కూడా బద్ధకంగా ఉండకుండా చకచకా లేచి ఇంట్లో పని అంతా చేసుకొని వాళ్ళ హస్బెండ్స్కి పెట్టేసి బాక్సులు పెట్టేసి ఈ పని మీద వస్తున్నారంటే చాలా వీళ్ళు మార్పు వచ్చేసింది వీళ్ళకి లేడీస్కి. ఇప్పుడు వాళ్ళు నేర్చుకున్నది కాకుండా మళ్ళీ నేర్చుకొని మనం ఎలా రూపాయి సంపాదించాలి అనేది ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి కూడా మాకు మధ్యలో కొన్ని నేర్పిస్తున్నారు. మళ్ళీ వాళ్ళు కూడా చెప్తున్నారు బ్యాంకుకి ఎలా వెళ్ళాలి, ఖాతాలు ఎట్లా తీయాలి. మేము స్మార్ట్ బోర్డు పెట్టి కూడా మేము వాళ్ళకి చూపిస్తున్నాం అనమాట. ఒక చిన్న సినిమా లాగా పెట్టి మనము పొదుపు అనేది ఎట్లా చేసుకోవాలి, రూపాయి కూడబెట్టుకోవాలి, ఎలా చేసుకోవాలి. ఈరోజు 200 కుట్టామనుకోండి, ₹50 కూరగాయలకు పెట్టుకొని ఒక ₹150 పొదుపు చేసుకోవాలి. ఇలాంటివన్నీ నేర్పిస్తుంటాను నేను. ఈ టైలరింగ్ ఒక్కటే కాదు, ప్రతి ఒక్కటి ఇట్లా చేసుకోవాలి, అట్లా చేసుకోవాలి, ఏ టైంకి లేవాలి, ఈ టైంకి లేస్తే ఈ పని చకచకా అయిపోతుంది, మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు అని అంటే ప్రతి ఒక్కరు కూడా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు కూడా మేము టైలరింగ్ ఒక్కటే కాదు ఇక్కడికి వచ్చి ఎంత హుషారవుతున్నామంటే వాళ్ళ హస్బెండ్స్ కూడా వచ్చి మాకు 2 చేతులు ఎత్తి దండం పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ హస్బెండ్స్ వీళ్ళు లేచి నైటీల మీద ఎంతసేపు ముచ్చట్లు, గోడల మీదకి వెళ్ళి ముచ్చట్లు పెట్టుడు తప్పితే ఒక పని అనేది లేకపోతుండే. మీ ద్వారా ఇప్పుడు వీళ్ళందరూ మంచిగా నేర్చుకొని మాకు అన్నం పెట్టడానికి కూడా వాళ్ళకి టైం ఉంటలేదమ్మా, మీకు 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నామని వాళ్ళ హస్బెండ్స్ కూడా వచ్చి మాకు చెప్తే చాలా సంతోషపడ్డాం. మనము ఈ చిన్నది నేర్పించినందుకే ఇక్కడ వాళ్ళకి ఒక 20 30 తీసుకొని నెలకింత తీసుకొని నేను నేర్పించినందుకే నేను ఇంత తృప్తి పడుతున్నాను. అక్కడ వాళ్ళు పెద్ద ఇంతింత బిల్డింగ్లకి రెంట్లు కట్టుకొని ఇంతమందికి నేర్పిస్తున్నారంటే వాళ్ళెంత హ్యాపీగా ఉంటారో. నాకు ఇప్పటికే ఏ గల్లీకి పోయినా కూడా 2 చేతులు ఎత్తి నమస్కారం మేడం, మీరు ఎట్లున్నారు, బాగున్నారా, మీ పిల్లలు మంచిగా, మీ పిల్లలకి ఆశీర్వాదం ఉంటుంది, మీరు మాకు నేర్పించారు,
కుట్టుకుంటుర్రు, మేము ఇంట్లో కూర్చొని కుట్టుకుంటున్నాము, రూపాయి సంపాదించుకుంటున్నాము. మీరు ఎప్పుడైనా కూడా ఒకరికి ఇట్లా చేయి ఆపొద్దు, ఇట్లా వేయడం నేర్చుకోండి అని నేర్పించారు చూడు. ఆ మాట మాకు ఇప్పటికీ చెవులలో మోగుతుంటుంది మేడం. మీరు చెప్పిన కటింగ్ కానీ కుట్టడం కానీ మేము ఎప్పటికీ మరవము, మిమ్మల్ని కూడా ఎప్పటికీ మర్చిపోమని చెప్తుంటే నాకు చాలా గర్వకారణము. నేను ఎప్పుడు ఇంకా ఎన్ని రోజులు ఈ లైఫ్ ఉన్నంతవరకు నేను ఇది కంటిన్యూ చేస్తుంటానని నా కోరిక. నా పేరు గీతాంజలి. నేను ఇక్కడ లిటరసీ ఇండియా ద్వారా ఇక్కడ బ్యూటిషియన్ నేర్చుకుంటున్నాను. మాకు ఇక్కడ ఫ్రీ ఇన్స్టిట్యూట్స్ దొరికింది. మాకు మా మేడం చాలా బాగా చెప్తున్నారు బ్యూటిషియన్. అదే మేము డబ్బులు పెట్టి బయట నేర్చుకోవాలంటే మాకు చాలా ఖర్చు అవుతుంది. అది కూడా మేము జాబ్స్ కూడా ఏం చేయము కాబట్టి మాకు ఇలా ఫ్రీ క్లాసెస్ చెప్పడం మాకు చాలా బాగా అనిపిస్తుంది. మా మేడం మాకు బ్యూటిషియన్ అన్ని కోర్స్ కూడా బాగా చెప్తున్నారు. మాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి చాలా రుణపడి ఉంటాము. ఈ కోర్స్ నేర్చుకొని మా కాళ్ళ మీద మేము నిలబడి డబ్బు సంపాదించుకోవడానికి మాకు ఈ అవకాశం ఇచ్చారు మేడం గారు. చంద్రకళ మేడం ద్వారా మాకు ఈ కోర్స్ ఇక్కడ ఉందని తెలుసుకొని మేము వచ్చాము ఇక్కడ నేర్చుకోవడానికి. మరియా మేడంకి థ్యాంక్స్ చెప్తున్నాము, చంద్రకళ మేడంకి థ్యాంక్స్ చెప్తున్నాము. మై నేమ్ ఈస్ మోనికా. నేను ఇక్కడ లిటరసీ ఇండియాలో బ్యూటిషియన్ నేర్చుకోవడానికి వచ్చాను. చంద్రకళ మేడం ద్వారా మేము బ్యూటిషియన్ కోర్సు నేర్చుకోగలము. అండ్ మరియా మేడం చాలా బాగా బ్యూటిషియన్ కోర్స్ మాకు నేర్పిస్తున్నారు. బయటికి బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకోవాలంటే చాలా డబ్బులు అవుతున్నాయని ఇక్కడ లిటరసీ ఇండియా వాళ్ళు ఫ్రీగా బ్యూటిషియన్ కోర్స్ నేర్పిస్తున్నారు. ఇటువంటి ఉన్నత ఆశయంతో ఈ సేవా స్ఫూర్తిని కొనసాగించడం అంత సులభతరం కాదు. ఇటువంటి మహిళ చైతన్యంతో ముందుకు పోవడం నిజంగా గొప్ప కృషే. అసలు ఇవన్నీ అధిగమించడానికి ఎటువంటి ప్రేరణతో ఈ మహిళా అభ్యుదయం కోసం కృషి చేస్తున్నారో వారే మనకు వివరిస్తారు, విందాం. నేను ఇంట్లోనే బ్లౌజులు కుట్టేదాన్ని. అప్పుడు ఒక ఉమెన్స్ హాస్టల్ అని ఒక సంస్థ నడిపించేది ఒక మేడం. అది కూడా ఫ్రీదే. ఆమె ఏంటంటే చర్చి వాళ్ళు ఉంటారు కదా, అట్లా ఫ్రీగా స్టూడెంట్స్ని పెట్టుకొని హాస్టల్ నడిపించేది. చిన్నపిల్లలకి చదువు ప్లస్ హాస్టల్ నడిపించుకుంటూ ఉండేది. నేను మా పిల్లలను స్కూల్కి తీసుకుపోయి వస్తుంటే ఆమె పరిచయం అయిందనమాట. పరిచయం అయితే నేను బ్లౌజులు కుడతాను, అన్నీ కుడతాను మేడం అని చెప్తే ఆమె ఏమన్నది, నా బ్లౌజులు కుడతావా అని అడిగింది. అడిగితే నా బ్లౌజులు కుడతామంటే మీరు ఒక్కటి నార్మల్ది ఇవ్వండి మేడం, నేను కుట్టిన తర్వాత మీరు ఒకటి నార్మల్ది ఇవ్వండి, ఒకటి కుట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీరు సైజు వేరేవి లైనింగ్ అవి ఇవ్వండి అని చెప్పాను. చెప్పిన తర్వాత ఆమె అట్లనే ఒక బ్లౌజ్ ఇచ్చింది. చాలా బాగా కుట్టావు చంద్రకళ అని చెప్పి అట్లనే కంటిన్యూగా వస్తూ పోతూ ఉండేదన్నమాట. అట్లే ఆమెకి ఏం ఐడియా వచ్చిందంటే, చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలకి ఏదో ఒకటి దీపం పథకాలని అవని ఇవన్నీ పెట్టారనమాట. అప్పటి నుండే లేడీస్కి చాలా ధైర్యం వచ్చేసింది అనమాట. అప్పుడు దుండిగల్లో ఒకటి స్టార్ట్ చేద్దామని ఈ మేడంకి ఐడియా వచ్చింది. ఆ ఐడియా వచ్చినప్పుడు నేను మైండ్లోకి వచ్చానంట, చంద్రకళ అయితే బాగా నేర్పిస్తుంది, ఈమె కుట్టడము అంత ఫినిషింగ్ బాగుంది అని చెప్పి ఇట్లా దుండిగల్లో ఒకటి ఉందమ్మా 3 నెలలది 45 డేస్ కోర్స్ ఉంది, నువ్వు నేర్పిస్తావా వచ్చి అని అడిగింది. అడిగిన తర్వాత మా ఆయనకు చెప్పాను, మా ఆయనను అడుగుతాను మేడం అని. మా ఆయనను అడిగితే మా ఆయన అన్నాడు, నీకు బస్ ఎక్కడమే రాదు, నువ్వు దుండిగలు గంట సేపు పడుతుంది, నువ్వేమి బస్ ఎక్కి పోయి రావాలంటే నీ వల్ల కాదు, వద్దు నేను రానని చెప్పు మేడంకి అని చెప్పిండు. చెప్తే నేను అన్నా, మేడం ఇట్లా అన్నాడంటే మేడం అన్నది, నేనే తీసుకెళ్తాను, నేనే తీసుకొస్తాను, ఒక 2 రోజులు తర్వాత నీకు అలవాటు అయిపోతుంది చంద్రకళ అని అంటే సరే అని చెప్పి మా ఆయనను గట్టిగా పట్టుబట్టి మా ఆయనను ఒప్పించాను. మా ఆయన ఒప్పుకున్న తర్వాత మా అత్తమ్మకి చెప్పాను, ఇట్లా దుండిగలు వెళ్తాను నేను, ఇట్లా ట్రైనింగ్ ఇవ్వాలంట 45 డేస్ అని చెప్పి మా అత్తమ్మకి మా మామయ్యకి చెప్పేసి మెల్లగా వెళ్ళాను అనమాట. ఆ వెళ్ళడం ద్వారా 45 డేస్ అయిపోయింది. అక్కడ బంజారా వరకు నేర్పించాను తాండాలో, అంతమందిని సంపాదించుకున్నాను. దుండిగల్లో తాండాలో 2000 అప్పుడు 93లో పెళ్ళయింది. 93లో పెళ్ళైతే 2004లో నేను 93లో పెళ్ళి అయితే 2004లో గేట్ దాటి బయటికి వెళ్ళాను. వెళ్ళిందంటే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా సాగుతూనే ఉంది. 30 ఇయర్స్ నుండి మాత్రం టైలరింగు, ఈ నేర్పియడము ట్రైనింగ్ అనేది 2004 నుండి స్టార్ట్ అయింది. అయితే పుష్ప మేడంకి కూడా ధన్యవాదాలు. ఆ దుండిగలది అయిపోయిన తర్వాత, అది అయిపోయిన తర్వాత నాకు వేరే ఇంకేదో ఒకటి చెయ్యాలి అనే ధైర్యం వచ్చింది.
అప్పటి నుండి కూడా ఇది కంటిన్యూగా చేస్తూనే ఉన్నా అనమాట. దానికి కారణం మొత్తము పుష్పరాణి మేడమే. తను ఎక్కడున్నా ఎప్పుడైనా కూడా నేను ఎప్పటికీ మర్చిపోను. నేను ఉన్నంత వరకు నేను కూడా ఇట్లా నేర్పిస్తే నేను కూడా నాలాగే నేను ఎట్లా గుర్తుపెట్టుకున్నానో పుష్పరాణి మేడంని, నన్ను కూడా వీళ్ళందరూ అలాగే గుర్తుపెట్టుకోవాలని ప్రతి ఒక్కరికి నేను నా విద్యని వాళ్ళకు కూడా నేర్పిస్తున్నాను అనమాట. నా పేరు మంజుల. నేను ఇక్కడ బోయినపల్లిలో ఉంటాను. ఇక్కడ లిటరసీ ఇండియా వాళ్ళు బోయినపల్లిలో సెంటర్ ఏర్పాటు చేశారు. దాంట్లో మిషన్ టైలరింగ్ నేర్చుకోవడానికి ఎంతోమంది మహిళలు వస్తున్నారు. దాంట్లో నేను కూడా వచ్చేస్తున్నాను. చాలా టైలరింగ్ నేర్చుకున్నాము. ఇప్పుడు చాలా అన్నీ కుడుతున్నాము. డిజైన్ మోడల్స్ అన్నీ కుడుతున్నాము. దీనివల్ల మాకు 6 months కోర్స్ ఇచ్చారు. దాంట్లో చాలా బెనిఫిట్ అయినది. ఇప్పుడు మహిళలు అంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అంత స్థాయికి ఎదిగారు. ఉమెన్స్ అంటేనే ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలని ఒక నిర్ణయము ఉంది. ఎంతోమంది మహిళలు చాలా పెద్ద ఎత్తున అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. 6 months కోర్స్ అయిపోయిన తర్వాత మాకు సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ సర్టిఫికెట్లోను ముద్రా లోన్ అని ఇచ్చారు. దాంట్లో షాప్ పెట్టుకోవడానికి ఏర్పాటు చేస్తున్నాము. నమస్కారం అండి, నా పేరు సరిత. నేను ఇక్కడ బోయినపల్లిలో ఉంటాను. లిటరసీ ఇండియా ద్వారా నేను ఇక్కడ టైలరింగ్ అనేది శిక్షణ పూర్తి చేసుకున్నాను అండ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. అండ్ మా టీచర్ వచ్చేసి చంద్రకళ మేడము. సో మాకు అసలు స్టిచ్చింగ్ అనేది ఏమీ రాలేదు ఇదివరకు, కానీ ఇక్కడికి వచ్చాక మాకు స్టిచ్చింగ్ అనేది ఏంటిది, దాని వాల్యూ ఏంటిది అనేది మాకు బాగా తెలిసి వచ్చింది. ఇప్పుడు బ్లౌజెస్ వరకు కంప్లీట్ చేసుకున్నాము. టోటల్ 8 months మేము కోర్స్ ఇక్కడ పొందామన్నమాట. అండ్ దాని ద్వారా మాకు సర్టిఫికేట్ అనేది కూడా లభించింది. అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇలాంటి అవకాశాలు చాలా వచ్చాయి కానీ మేము ఎప్పుడూ వినియోగించుకోలేదు. ఎందుకంటే మాకు ఇలాంటి టైం దొరకలేదు. కానీ ఇక్కడ వచ్చినందుకు టైలరింగ్ అనేది ఎంత ఇంపార్టెన్సో చాలా తెలిసి వచ్చిందండి. ప్రజెంట్ నేను అదే వర్క్ చేస్తున్నానండి. సో చిన్నగా స్టార్ట్ చేసి ఇప్పుడు కొంచెం షాప్ కూడా పెట్టుకోవాలనుకుంటున్నాము. సో ప్రజెంట్ అయితే మంత్లీ ఇన్కమ్ వచ్చేసి ఒక 6,000 నుంచి 7,000 వరకు వస్తుంది. సో ఇప్పుడు షాప్ గురించి కూడా అరేంజ్మెంట్ చేసుకుంటున్నాను. అండ్ మాకు ఇచ్చిన సర్టిఫికేట్ పైన మేము ముద్రా లోన్ తీసుకొని దాని ద్వారా మేము షాప్ పెట్టుకోవాలనుకుంటున్నాము. ఇదివరకు అంటే ఖాళీగా ఇంట్లోనే ఉండేవాళ్ళము, కానీ ఈ టైలరింగ్ నేర్చుకోవడం వల్ల ఇప్పుడు మాకు కొంచెం ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఏవైతే చిన్న ఇబ్బందులు ఉన్నాయి అది మా హస్బెండ్ పైన డిపెండ్ కాకుండా మా ద్వారా మేమే చేసుకుంటున్నాము. స్కూల్ ఫీజెస్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నా కానీ మేము చూసుకుంటున్నాము. అన్నీ హస్బెండ్ పైన వేయలేం కదా, కొన్ని మా వరకు ఇలాంటి సాయం అనేది వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా అవుతుంది. ఇదివరకంటే హౌస్ వైఫ్ అంటే ఓన్లీ హౌస్ వైఫ్ అయినా అనేవారు, కానీ ఇప్పుడు టైలరింగ్ కూడా చేస్తున్నారు. అంటే అరే పలానా వ్యక్తి టైలరింగ్ చేస్తున్నారు, చాలా బాగా కుడుతున్నారు, అలా ఒక కొంచెం మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఇంకా బాగా రావాలి, ఇలాగే మాలాగా చాలామంది నేర్చుకొని మంచి గుర్తింపు తెచ్చుకోవాలని, హౌస్ వైఫ్ అంటే ఖాళీగా ఉండడమే కాదు ఇలాంటివి కూడా నేర్చుకొని మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. మహిళలు అంటే ఇదివరకు ఓన్లీ ఇంట్లోనే పరిమితం అని ఇదివరకు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాదు. మహిళలు అంటే ఈవెన్ అన్నిట్లో ఉండాలి, అన్ని రంగాలలో వాళ్ళు ఉండాలి అండ్ అలాగే చైతన్యం పొందాలి. దాని ద్వారా ఏంటంటే వాళ్ళు ఒక్కరి కాకుండా వాళ్ళతో పాటు అందరు కూడా బెనిఫిట్ అవుతున్నారు. ఇదివరకు ఇండ్లలోనే ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు అలా కాకుండా అన్ని రంగాలలో జెంట్స్ ఎలాగో అలాగే ఫీమేల్స్ కూడా వెళ్ళి చేసుకుంటున్నాం, వాళ్ళకి సరిసమానంగా ఉన్నాం. ఇప్పుడు ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శ్రీమతి ఒగ్గు చంద్రకళ గారు చేస్తున్న ఈ మహిళా చైతన్యం చిరస్మరణీయం. ఒక ఆదర్శ మహిళగా వారి సేవా జీవితం స్ఫూర్తిదాయకమే. స్త్రీలు అంటే అలుసుగా చూసేవాళ్ళు నేటి సమాజంలో ఎంతోమంది ఉన్నారు. అసలు స్త్రీ అంటే ఏమిటి, స్త్రీ శక్తి ఎటువంటిదో చంద్రకళ గారే మనకు వివరిస్తారు. వారి మాటల్లోనే విందాం. ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే డబ్బు ముఖ్యం కాదు. ఈ రోజుల్లో మనము ఎన్ని రోజులు ఉంటామో తెలియదు.
ఇప్పుడు రాత్రికి పడుకున్నాక పొద్దున లేచే వరకు మన ప్రాణం ఉంటుందో లేదో తెలియదు, కానీ ఒక విలువ మాత్రం ఎప్పటికైనా అది నేను పోయినా కూడా నేను నేర్పించింది ఎప్పటికైనా సావదు. అది భూమి మీద ఉంటుంది. ఉన్నంత వరకు వాళ్ళు నేర్చుకొని వాళ్ళు కూడా వేరే వాళ్ళకి నేర్పిస్తారు. నువ్వెక్కడ నేర్చుకున్నావు అంటే నేను చంద్రకళ మేడం దగ్గర నేర్చుకున్నా అంటారు. కానీ నేను ఉన్నంత వరకు నేను పోయినా కూడా అది ఎప్పటికీ గుర్తింపు ఉంటుంది. నాకు ఇది 100 రెట్లు డబ్బు విలువ ముఖ్యం కాదు. ఇలా నేర్పించడం వల్ల నాకు మంచి విలువ పెరిగింది, నా పేరు గుర్తింపు వచ్చింది. నాకు అదొకటి చాలా హ్యాపీ అన్నమాట. అది చాలు నాకు ఈ జన్మకి ఇంత గుర్తింపు వచ్చింది. ప్రతి ఒక్క మనిషిలాగానే ఉండకుండా 4 గోడల మధ్యలో మనిషి అనేది మనకి డబ్బులు ముఖ్యం కాదు, కట్టలు కట్టి దాచిపెట్టుకున్నది ముఖ్యం కాదు. ఒక మనిషి అనేది ఒక మనిషికి గుర్తింపు అనేది ఉండాలి. ప్రతి ఒక్క ఆడ మనిషికి. ఆడది అని అంటే కేర్లెస్గా చూస్తారు. నువ్వు ఆడదానివే కదా ఇంట్లో పడి ఉండు అంటారు. కానీ అది మాత్రం నిజం కాదు. మనం ఎంత ఆడదాని దగ్గర ఉన్నంత శక్తి మగవాళ్ళ దగ్గర లేదు. ఆడది లేనిది మగవాళ్ళతో కానే కాదు, ఆడదే ముందుండాలి దేనికైనా కూడా. కానీ అట్లానే గొడవల కాడ దానికాడ దీనికాడ అంటలేను. నేను చెప్పేది ఏంటంటే ఆడది చెయ్యంది ఏది కాదు. ఇంట్లో సంసారమైనా కూడా స్కూల్ పిల్లలకి వాళ్ళకి అన్నీ రెడీ చేసి పంపించడం కానీ ఏది కానీ అన్నీ ఆడదాంతోనే అవుతాయి. అది కూడా చేసుకుంటూ మనం ఇలాగ చేసుకున్నాం అనుకో మనకు మంచి గౌరవం వస్తుంది. ఇంకా స్కూల్ పిల్లలను పంపించి ఇంట్లో కూర్చున్న వరకే కాకుండా ప్రతి ఒక్కటి మన చేతి వృత్తులు అనేటివి, స్కిల్ డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్కటి నేర్చుకుంటే మనకి విలువ పెరుగుతుంది. ఈ విలువని పెంచుకోండి, ఖచ్చితంగా పెంచుకుంటే మన విలువ మనకే ఉంటుంది, ఎక్కడికి పోదు. డబ్బు ముఖ్యం కాదు, మన విలువ మనకే ముఖ్యం. అది కావాల్సింది. మా ఆయన ఆర్టీసీలో ఎంప్లాయ్ అనమాట. ఆర్టీసీ ఎంప్లాయీ, నెలకు శాలరీ వస్తుంది. నెల వచ్చే వరకు కూడా మనము డబ్బులు ఎక్కడొక్కడ కట్టేసుకుంటాము. పిల్లల ఫీజులని అక్కడని ఇక్కడని కట్టేసుకుంటాము. చేతులు దులిపేసుకొని మళ్ళీ నెల వచ్చేవరకు సైలెంట్గా కూర్చోవాలి. అట్లా కూర్చోకుండా ఏదో ఇంతో అంతో చేసుకుంటున్నాం కాబట్టి ఇబ్బంది లేకుండా ఖర్చులకు దానికి దీనికి ఎవరికి చేయి చాపకుండా మాది మేము ఇట్లా గడుపుకుంటూ వచ్చినాము. అందరూ కూడా ఇదే విధంగా చేసుకోండి, మంచిగా బతకండి అని నా కోరిక. నా పేరు విఘ్నేష్, నేను 7వ తరగతి చదువుతున్నాను. లిటరసీ ఇండియా ట్యూషన్లో కోడో.org నేర్చుకుంటున్నాను. కంప్యూటర్ నేర్చుకోవడం వలన నాకు భవిష్యత్తులో చాలా ఉపయోగం ఉంది. నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను టీచర్ వాళ్ళకి. హాయ్, నా పేరు భాగ్య. తెలిసిన వాళ్ళ ద్వారా మాకు ఇక్కడ వచ్చి మేము 6 months ట్రైనింగ్ సెంటరు శిక్షణ పొందినాం. మాకు సర్టిఫికేట్ రావడం వల్ల కూడా చాలా సంతోషంగా ఉంది. మా కాళ్ళపైన మేము నిలబడడానికి మాకు ఇది మంచి అవకాశం వచ్చింది. మాతో పాటు చాలామంది మహిళలు కూడా మంచిగా వచ్చి ఇక్కడ శిక్షణ పొంది వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడం జరుగుతుంది. ప్రతిదీ కూడా మనం ఇంట్లో అడగలేం కాబట్టి మనకంటూ కొన్ని పర్సనల్ ఉంటాయి కదా, దాని ద్వారా మనము డైలీ ఒక 2-3 బ్లౌజులు కుట్టుకున్నా కూడా మన ప్రాబ్లం ఇంట్లో ఉన్నవి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా, దాన్ని సాల్వ్ చేయడానికి ఇది మంచి అవకాశము. అలాగనే మాకు సర్టిఫికేట్ రావడం వల్ల కూడా చాలా సంతోషము. ఏంటంటే కొన్ని లోన్లకు వెళ్తే మనకు మెయిన్ సర్టిఫికేట్లు అడుగుతున్నారు. మనం ఏం చేస్తున్నాము, దేని ద్వారా శిక్షణ పొందినాము అనే సర్టిఫికేట్ వల్ల మాకు లోన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకోటి మేము ఇక్కడ ఇంట్లోనే కాకుండా బయట ఒక షాప్ తీసుకొని రెంట్కు తీసుకొని మేము ఈ చిన్న టైలరింగ్ షాపు మాతో పాటు మేము కూడా ఇంకా మా దగ్గర మహిళలు చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా శిక్షణ పొందాలని మేము కూడా ఒక షాప్ పెట్టి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలని మేము అనుకుంటున్నాము. ఇక్కడ లిటరసీ కంపెనీకి చాలా థ్యాంక్స్. అలానే మాకు చంద్రకళ ఆంటీ అని ఆమె పరిచయం అయింది, ఆమె ద్వారానే మేము ఇక్కడ ఆంటీ ద్వారా ఇక్కడ వచ్చినాము. ఆంటీ కూడా చాలా థ్యాంక్ యూ. మాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. నా పేరు శ్రావ్య. నేను ఇక్కడికి కంప్యూటర్ కోర్స్ నేర్చుకోవడానికి వచ్చాను. నాది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. నేను చదువుకునేటప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ ఇంతలా లేదు, ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది. నేను జాబ్కి వెళ్ళాలనేది నా కోరిక, కానీ నాకు కంప్యూటర్ గురించి అంత పెద్దగా తెలియదు. నేను ఇక్కడికి ఎలా వచ్చాను అంటే చంద్రకళ మేడం ద్వారా ఈ కంప్యూటర్ ఇక్కడ కోర్స్ చెప్తున్నారని తెలిసి ఇక్కడికి వచ్చి కంప్యూటర్ కోర్స్ నేర్చుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఫర్దర్గా ఏంటంటే జాబ్ చేయాలి అనేది నాది. ఇక్కడ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా స్కిల్స్ పెరుగుతాయి కాబట్టి. అలాగే నేను కూడా, నాకు 2 పిల్లలు, నేను వాళ్ళకి కంప్యూటర్ కోర్స్ గురించి చెప్పగలుగుతాను. వాళ్ళకి ఎంతో అవసరం కాబట్టి. చాలా కాంపిటీషన్ వరల్డ్, ఇది మనము నేర్చుకుంటే చాలా ఉపయోగపడుతుంది.
అందుకోసం కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటున్నాను. ప్రజెంట్ నేను హౌస్ వైఫ్, బికమ్ ఏ అండ్ జాబ్ హోల్డర్. థ్యాంక్ యూ. ఒక ఆదర్శ మహిళగా జీవనోపాధి కోసం అక్షయ ఫ్యాషన్స్ అనే ఒక షాప్ పెట్టుకొని టైలరింగ్లో ఎంతో అనుభవం సాధించి లిటరసీ ఇండియా అనే సంస్థతో కలిసి పనిచేస్తూ తనదైన శైలిలో ఎంతోమంది మహిళలకు, యువతులకు కంప్యూటర్స్ శిక్షణ ద్వారా, బ్యూటిషియన్ కోర్స్ ద్వారా మరియు ఫస్ట్ క్లాస్ నుండి 9th క్లాస్ వరకు చిన్నపిల్లలకు మరియు యువతులకు విద్యా వికాసాన్ని అందిస్తున్న శ్రీమతి ఒగ్గు చంద్రకళ గారు ఆదర్శ మహిళగా దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు ఏమి సందేశం అందిస్తారో విందాం. ఆడవాళ్ళు ఈ రోజుల్లో చేసుకున్న భర్తని అర్థం చేసుకోకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణం ఒక్కొక్కలాగా ఉంటుంది అన్నమాట. వాళ్ళందరినీ చేసుకున్న భర్త ఎలాగున్నా సరే కొంచెము ఓపికతో చేసుకుంటే అది సాగిపోతూ ఉంటుంది. కోపం వచ్చినా సైలెంట్గా ఉండి మనం ఏదో ఒకటి చేసుకుంటే అది నిలబడుతుంది సంసారం అనేది. ఓపికతోని చేసుకుంటేనే ఏదైనా నిలబడుతుంది. ఇంకా ఎవరన్నా ఏమన్నా అన్నారని అనవసరంగా మానసికంగా కుంగిపోయి ఏదో ఒకటి ఆత్మహత్యలు చేసుకుందాము, అది చేసుకుందాం, ఇది చేసుకుందామని అవన్నీ మానేసి ఏదో ఒక పని చేసుకుందాము, ధైర్యంగా నిలబడదాము. ఆయన ఏమన్నా సరే ఆయన అన్నదానికి నేను ఇంకా 4 పనులు ఎక్కువ చేసి చూపిస్తాను అని ఈ రకంగా ఆలోచించండి. ఈ రకంగా ఆలోచించారనుకోండి అన్నీ కరెక్ట్గా సర్దుబాటు అయిపోతాయి అన్నమాట. ఎవరన్నా కోపంగా అన్నప్పుడు మీరు సైలెంట్గా ఉండండి. సైలెంట్గా ఉండి వేరే పని ఏదన్నా చేసుకోవాలని ప్రయత్నిస్తే తప్పకుండా మీరు పట్టుదలతోని ముందుకు వెళ్తారనమాట. మీరు ఎప్పుడైనా సరే అధైర్యపడొద్దు, చనిపోవాలని కోరుకోవద్దు. మనం చావడానికి కాదు పుట్టింది, దేవుడు తీసుకుపోయినప్పుడు వెళ్తేనే అదొక జన్మ. ఈ మానవ జన్మ ఎత్తినప్పుడు మనకంటూ ఒక గుర్తింపు అనేది తెచ్చుకోవాలి. మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యలు చేసుకోవడము అది కరెక్ట్ కాదనమాట. చాతకానితనం అంటారు. అది చాతనైన పని చెయ్యాలి అని అనుకుంటే పట్టుదలతోని మనం ఏదైనా చేసుకోవచ్చు. ఇంట్లో ఉండి కూడా ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఈ రోజుల్లో మనకి ఇలాంటి సంస్థలు కూడా అన్నీ ఎన్నో ఏర్పాటు చేస్తున్నారు. దేవుళ్ళ కంటే ఎక్కువ చేస్తున్నారు. దేవుళ్ళే అనుకోవాలి. అట్లాంటప్పుడు మనకి ఏదో ఒకటి వెతుకుతే ఏదో ఒకటి దొరుకుతుంది. అట్లా అధైర్యపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని ట్రై చెయ్యండి. ఇదే నేను చెప్పదలుచుకున్నది. చివరగా శ్రీ అక్షయ ఫ్యాషన్స్ లిటరసీ ఇండియా వారు చేస్తున్న సేవలను గుర్తించి దివ్యవాణి టీవీలో ప్రసారం చేస్తున్నందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, న్యూ బోయిన్పల్లిలో మహిళా అభ్యుదయం దిశగా శ్రీమతి ఒగ్గు చంద్రకళ గారు చేస్తున్న కృషి ఎంతో ప్రశంసనీయమైనది. ఎందరో మహిళలకు చేస్తున్నటువంటి స్ఫూర్తిదాయకమైన ఎన్నో సేవా కార్యక్రమాలు. ఒక ఆదర్శ మహిళగా వారి జీవితం మహిళలకు ఎంతో ప్రేరణ. ఆమె ఆదర్శం కార్యక్రమంలో మరో ఆదర్శ మహిళతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ.